9 టీవీ న్యూస్ కు స్వాగతం. నేటి వార్తలు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం అలసిన బతుకులకు భరోసా వైఎస్ఆర్ పెన్షన్ కానుక. హోళగుందలో 3,000 రూపాయలు పెంచిన పెన్షన్లు పంపిణీ. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సోదరుడు గుమ్మనూరు నారాయణస్వామి. జీవితంలో ఎన్నో కష్టాలు చూసి అలసిపోయిన బతుకులకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పెన్షన్ కానుకతో భరోసా కల్పించారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సోదరుడు గుమ్మనూరు నారాయణస్వామి అన్నారు. హోళగుంద మండలంలోని 80 కొత్తగా మంజూరు అయిన 3,000 రూపాయల పెన్షన్లను గుమ్మనూరు నారాయణస్వామి పంపిణీ చేశారు. లబ్ధిదారులకు పెంచిన పెన్షన్లను స్వయంగా అందజేశారు. 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్ పెన్షన్లను 3,000 రూపాయలకు పెంచారని అన్నారు. పెరిగిన పెన్షన్ల వల్ల అవ్వాతాతలకు మంచి జరుగుతుందన్నారు. పెన్షన్ల పెంపుతో లబ్ధిదారుల కళ్ళలో ఆనందం కనిపిస్తోందన్నారు. రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి పథంలో నడిపించడంతో పాటు అవినీతి లేకుండా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ఆలూరు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 4.5 ఏళ్లలో అభివృద్ధి చేశారని అన్నారు. మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారని నమ్మకం తనకుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తనయుడు ఈసా, జిల్లా వైస్ చైర్మన్ బావా శేషప్ప, ఎంపీటీసీ మల్లికార్జున, వైస్ ఎంపీపీ తనయుడు కెంచప్ప, ఎంపీటీసీ శివన్న, సర్పంచ్ తనయుడు పంపావతి, రాజశేఖర్ గౌడ్, తోకా వెంకటేష్, అగ్రికల్చర్ వైస్ చైర్మన్ కుమారస్వామి, సొసైటీ చైర్మన్ మల్లికార్జున, స్కూల్ చైర్మన్ జోండే సిద్ధయ్య, దేవన్న, వైస్ ఎంపీపీ భర్త హనుమప్ప, మండల కోఆప్షన్ మెంబర్ సాయిబేష్, రామకృష్ణ, ఎంపీటీసీ శేషావలి, ఎల్ఆర్టీ దర్గప్ప, సవారి, ఎస్కే గిరి, రాఘవేంద్ర, గ్రామ సచివాలయ కన్వీనర్ రామ్తుల్లా, కోయిలతోట సర్పంచ్ నాగప్ప, కో కన్వీనర్ బీరప్ప, కోయిలతోట మాజీ సర్పంచ్ వెంకటేష్, ఎంపీటీసీ మల్లయ్య మరియు వాలంటీర్లు అధికారులు పాల్గొన్నారు. 9 టీవీ న్యూస్తో రిపోర్టర్ సాయిబేష్. ఉన్న వాళ్ళకి ఇచ్చాడు, ఉన్న వాళ్ళు సంపాదించుకున్నారు. నిరుపేదలు ఎప్పుడు చూడలే, నిరుపేదలు అక్కచెల్లమని చూడలేదు, అవతాతలు కూడా ఎప్పుడైనా చూడలేదు, మంచిది చూడలేదు. ఈ రోజు మన ముఖ్యమంత్రి ఇచ్చిన తర్వాత ఈ రోజు జనంలోకి వచ్చి ఆయన బాబు సురెడ్డి భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి మనకి ఈ రోజు ఎలక్షన్ ఉంది, ఇంకా 3 నెలల్లో ఎలక్షన్. బాబు సురెడ్డి భవిష్యత్తు గ్యారంటీ అంటే నాకు ఓటేయండి, మీకు అంతే మంచి చేస్తాను, నేను అది చేస్తాను ఇది చేస్తాను అని 6 హామీలు ఇస్తున్నాడు. ఇప్పుడు 6 హామీలు ఇస్తున్నాడు. గతంలో 19లో 600 హామీలు ఇచ్చిన అవతాతలకు పింఛను పెంచుతాను, రైతాలను అది చేస్తాను, మరి అక్క చెల్లెమ్మలకి బ్యాంకులో వచ్చిన బంగారం మంది ఇంటికి. మోసం, దగ, అబద్ధం అంటే చంద్రబాబు నాయుడు గారు, నిజం అంటే జగన్మోహన్ రెడ్డి గారు మనం అందరూ గుర్తుపెట్టుకోవాలి. అబద్ధం చంద్రబాబు నాయుడు అంటే, నిజం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు